గడిచిన వారమంతా కూడా మనల్ని కాపాడినటువంటి దేవునికి, మీ స్కూల్ రాకపోకలేందు, మమ్మీ డాడీ యొక్క జాబ్స్ యందు సహాయపడిన దేవునికి వేలాది కోట్లాది కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాను. ఓకే, మరి చిన్న వాక్యము చదివి ఈనాటి సండే స్కూల్ కార్యక్రమాన్ని మనము స్టార్ట్ చేద్దామా? ఓకే, కీర్తనలు 89వ అధ్యాయము 1వ వచనము. సామ్స్ చాప్టర్ 89 వర్స్ ఫస్ట్ వర్స్ చూడండి. యెహోవా యొక్క కృపాతిశయమును నిత్యము నేను కీర్తించెదను. యెహోవా యొక్క కృప, ఆయన యొక్క కృపను మనము ఎల్లవేళలా మనము స్తుతించాలి, కీర్తించాలి. ప్లీజ్ క్లోజ్ యువర్ ఐస్, లెట్ us pray. పరిశుద్ధం 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 అని పరమదూతలతో సదాకాలం కొనియాడబడుచున్న మా పరలోకపు రాజా, యేసుక్రీస్తు ప్రభ ఆత్మస్వరూపి అయిన దేవ, నీ బంగారు పాదములకి వేలాది కోట్లాది కృతజ్ఞతలయ్యా. గడిచిన వారం అంతయు కాపాడావు తండ్రి. చిన్న బిడ్డలు భయాందోళనతో స్కూల్స్కి వెళ్ళుచుండగా నాయన నీ యొక్క సహాయం దయచేసి నీ రెక్కల నీడలో బిడ్డలను కాపాడుచున్నదలకై నీకు నిండు వందనాలు, వేలాది కోట్లాది కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. తండ్రి, మరి ఒక్కసారి మా జీవితంలో అనుగ్రహించిన నీ అద్భుత క్రియల కొరకై, ఆశ్చర్య కార్యముల కొరకై వందనాలయ్యా. చిన్న బిడ్డలందరినీ కూడా కాపాడినందుకు వందనాలయ్యా. వారి తల్లిదండ్రుల కొరకై స్తోత్రాలయ్యా. ప్రభు, మరి వేకువజామున లేపి సండే స్కూల్లో పార్టిసిపేట్ చేయడానికి తల్లిదండ్రులు వారిని ఎంతో ప్రోత్సహిస్తున్నారు నాయన. దాన్ని బట్టి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాము. పరలోకపు ధర్మము చొప్పున వారికి నీ యొక్క దీవెన ఆశీర్వాదాలను దయచేసి ఆయురారోగ్యములను దయచేయండి నాయన. మరి మా చిన్న బిడ్డల ఇళ్లలో ఉన్నటువంటి తల్లిదండ్రులే కాక వారి ప్రభు అమ్మమ్మలను, నాయనమ్మలను, తాతయ్యల నిమిత్తమై కూడా నీకు స్తోత్రం చెల్లిస్తున్నాము నాయన. ఇదిగో ప్రభు, బిడ్డలు ఎంతో ఆసక్తితో పాటలలో పాల్గొంటున్నారు. వాక్యంలో మరి కథలలో కూడా చక్కగా నేర్చుకుంటకు నీ కృప దయచేయించినందుకై నీకు స్తోత్రం నాయన. ఈనాటి సండే స్కూల్ కార్యక్రమం అంతటిలో కూడా నీ అధికారం దయచేయండి. వాక్య పరిచర్య చేయనైనటువంటి నీ యొక్క బిడ్డలను, టీచర్స్ను దీవించి ఆశీర్వదించమని వేడుకొంచున్నాము. ఇదిగో నాయన, మరి ఆది అంతం వరకు నీ యాజమాన్యం అనుగ్రహించి ఈ సండే స్కూల్ మా జీవితంలో ప్రత్యేక ఆశీర్వాదాలు, దీవెనలు తెచ్చులాగున, శాంతి, సమాధాన, సంతోషమును తెచ్చులాగున నీ కృప దయచేయమని ప్రభు, ఈ యొక్క వాక్యము ఏ ఇండ్లలో వెళుతుందో నీ వెలుగును తప్పకుండా నీవు అనుగ్రహిస్తావని నమ్ముచు సమస్త ఘనత, మహిమ క్రీస్తు పాదాలకు ఆపాదిస్తూ, మరి ఈ సమయమున మా ప్రార్థన ఎంతమంది బిడ్డలకు అవసరం ఉందో వారందరినీ కూడా నీ కృపా సింహాసనం ముందు జ్ఞాపకం చేసుకోమని వేడుకొంచు సమస్త ఘనత, మహిమ క్రీస్తు పాదాలకు ఆపాదిస్తూ యేసయ్య దివ్య నామాన వేలాది కోట్లాది కృతజ్ఞతాస్తుతుల స్తోత్రములచే ఈ ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి, ఆమేన్. మరి బిడ్డలారా, చక్కగా కూర్చొని మీరు నేర్చుకుంటున్నందుకు నేను థ్యాంక్స్ చెప్తున్నా. మరి ముఖ్యంగా ప్రత్యేకంగా తల్లిదండ్రులకు నేను థ్యాంక్స్ చెప్తున్నా. ఎందుకంటే వారే లేపి బిడ్డలను ప్రోత్సహించినట్లయితే మా ప్రయాస కూడా వ్యర్థమే. మరి మమ్మల్ని ఇంకనూ దేవుడు తన సేవలో వాడుకునేలాగున ప్రతినిత్యము మా కొరకు మీరు ప్రార్థన చేయండి. ఓకే చిల్డ్రన్, మరి సింగ్ సాంగ్ సెషన్కి వెళ్ళిపోదామా? థ్యాంక్ యూ. స్పెషల్ నేను ఎంతో స్పెషల్ దేవుని
walking in the light of the Lord. It's a great thing to serve the Lord. It's a great thing to serve the Lord. It's a great thing to serve the Lord. Walking in the light of the Lord. So walk, 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 walk in the light. So walk, 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 walk in the light. So walk, 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 walk in the light. Walking in the light of the Lord. So walk, 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 walk in the light. So walk, 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 walk in the light. So walk, 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 walk in the light. Walking in the light of the Lord. It's a great thing to love the Lord. It's a great thing to love the Lord. It's a great thing to love the Lord. Walking in the light of the Lord. It's a great thing to love the Lord. It's a great thing to love the Lord. It's a great thing to love the Lord. Walking in the light of the Lord. So walk, 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 walk in the light. So walk, 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 walk in the light. So walk, 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 walk in the light. Walking in the light of the Lord. So walk, 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 walk in the light. So walk, 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 walk in the light. So walk, 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 walk in the light. Walking in the light of the Lord. It's a great thing to praise the Lord. It's a great thing to serve the Lord. It's a great thing to love the Lord. Walking in the light of the Lord. It's a great thing to praise the Lord. It's a great thing to serve the Lord. It's a great thing to love the Lord. Walking in the light of the Lord. So walk, 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 walk in the light. So walk, 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 walk in the light. So walk, 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 walk in the light. Walking in the light of the Lord. So walk, 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 walk in the light. So walk, 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 walk in the light. So walk, 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 walk in the light. Walking in the light of the Lord. Okay, children. Hope you have enjoyed sing song session. నేర్చుకున్నారు కూడా కదా. ఐఎమ్ వెరీ హ్యాపీ. నాకు చాలా సంతోషం అవుతుంది. ఎందుకంటే అలా మీరు నేర్చుకోవడం చూసినప్పుడు మా ప్రయాస వ్యర్థం కాదని మాకు తెలుస్తూ మేము దేవునికి వేలాది కోట్లాది కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. ఓకే, మరి ఇప్పుడు సింగ్ సెక్షన్ అయిపోయింది. మరి వాక్యంలోకి వెళ్ళిపోదామా? ఫస్ట్ లెసన్ ప్రసన్నలత, సండే స్కూల్ టీచర్. ఫస్ట్ లెసన్ ప్రసన్నలత, సండే స్కూల్ టీచర్ చెప్పిన తర్వాత తరుణ్ పాల్ మిషనరీ స్టోరీ. తరుణ్ పాల్ మిషనరీ స్టోరీ. మొట్టమొదటిగా ప్రసన్నలత సండే స్కూల్ టీచర్ వచ్చి వాక్య పరిచర్య చేయవలసిందిగా కోరుకుంటున్నాను. ఆ తర్వాత తరుణ్ పాల్ మిషనరీ స్టోరీ చెప్పవలసిందిగా మనవి. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్ పిల్లలు, అందరూ బాగున్నారా? ఓకే, పోయిన వారం నుంచి ఇప్పటి వరకు మనందరినీ కూడా దేవుడు కాచి కాపాడాడు కదా. మనము కథకు ముందుగా ఒకసారి చిన్న ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి, చేతులు జోడించండి. పరిశుద్ధుడా, ప్రేమామయుడా, నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవా, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించున్నాం నాయనా. గడిచిన వారం నుంచి ఇప్పటి వరకు మమ్మల్ని కాచి కాపాడి సజీవ లెక్కలో ఉంచి అయ్యా నిన్ను ప్రార్థించడానికి, నీ యొక్క వాక్యాన్ని మేమందరం నేర్చుకోవడానికి నాయనా మాకు అనుగ్రహించిన ఈ తరుణాన్ని బట్టి నీకు వందనాలు చెల్లించున్నాం నాయనా. నీ యొక్క ఆత్మను నాయనా నా పైన కృమ్మరించండి నైనా. నీకు మహిమకరంగా నీవై ఉండి నైనా పిల్లలతో మీరు మాట్లాడమని యేసయ్య నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. పిల్లలు, ఈరోజు మనము ఇజ్రాయెల్ రెండుగా విడిపోయింది. అది ఎట్లా విడిపోయింది, ఏమైంది అనేది ఈరోజు నేర్చుకుందాం. ఓకేనా? ఉత్తర ఇజ్రాయెల్ని మొదటిగా పరిపాలించిన రాజు ఎవరంటే యెరోబాం. తెలిసిందా? అయితే యెరోబాం అంటే ఏంటిదంటే దేవుడు కృప చూపాడని, దయ చూపాడని అర్థం. అయితే ఇది క్రీస్తు పూర్వము 931 నుంచి 909 వరకు, అంటే 22 సంవత్సరాలు ఇతడు పరిపాలించాడు. ఇతడు ఎఫ్రాయిముడు. అయితే ఇతని యొక్క తండ్రి ఎవరంటే నేహాదు, జేహాదులు. ఇది మొదటి రాజులు 11వ అధ్యాయము 28, 29 అధ్యాయంలో క్లియర్గా ఉంటుంది. అయితే సొలొమోను పరిపాలించినప్పుడు మనకు తెలుసు కదా సొలొమోన్ పాలన. సొలొమోన్ పరిపాలించిన కాలం లోపల యోసేపు ఇంటి వారు చేయాల్సిన పనుల మీద ఇతన్ని నియమించారనమాట. అంటే దాసునిగా
నియమించారు. అప్పటి నుంచే అతడు పనిచేస్తూ ఉన్నాడనమాట. అయితే ఈ యెరోబాము గురించి మనకు క్లియర్గా మొత్తం తెలవాలంటే నేను మీకు చెప్తాను, మీరు ఇంటికి వెళ్ళినాక మీరు చదువుకోండి. మొదటి రాజులు 11వ అధ్యాయం నుంచి 11వ అధ్యాయము 26వ వచనం నుంచి 14వ అధ్యాయము 20వ వచనం వరకు క్లియర్గా ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే 2వ దిన వృత్తాంతములు 9వ అధ్యాయము 29 నుంచి 13వ అధ్యాయము 22 వరకు ఉంటుంది అన్నమాట. ఇది అంటే యెరోబాము చేసిన ప్రతి పని కూడా అందులో క్లియర్గా ఉంటుంది అనమాట. అయితే ఇతడు ఎవరి కింద పనిచేస్తున్నాడు? సొలొమోన్ రాజు కింద అధికారిగా పనిచేస్తున్నప్పుడు సొలొమోన్ చేసే పనులు నచ్చలేదు. నచ్చక ఇతడు ఏం చేసిండు, ఇతడు కూడా ఆ నచ్చని ప్రజలల్లో చేరిపోయాడనమాట. అయితే మనకు ఈ బైబిల్ గ్రంథం లోపల ఏమని ఉంటుంది అంటే ఇతడు బలవంతుడని తెలివి గల్లవాడని ఉంటుందన్నమాట. అయితే ఒకసారి ఈ విధంగానే ఉన్నప్పుడు ఒకసారి అహియా అనే ప్రవక్త యెరోబాము దగ్గరికి వస్తాడు. వచ్చేసి ఆయన ఒంటి మీద ఒక కొత్త అది ఉంటుంది అనమాట, ఒక టవల్ లాంటిది గుడ్డ ఉంటుంది అనమాట. దాన్ని ఏం చేస్తాడు, 12 ముక్కలుగా చించి 10 ముక్కలు యెరోబాముకు ఇచ్చేస్తాడు. ఇచ్చి దేవుడు నిన్ను సొలొమోన్ తర్వాత రాజుగా చేయబోతున్నాడు అని చెప్తాడు. అబ్బా ఎంత హ్యాపీ కదా! సొలొమోన్ దాసునిగా ఉన్నవాడు రాజుగా అవుతానంటే సంతోషం కదా. ఒకవేళ మీ దగ్గరకు వచ్చి చెప్తే మీరు ఎలా ఫీల్ అవుతారు? అవును కదా. అలాగే ఈ యెరోబాము కాకపోతే ఒకటి ఏం చెప్పిండు తెలుసా, ఒక పని చెప్పిండు, నీవు ఎప్పుడు కానీ దేవుని ఆజ్ఞలకు లోబడాలే. నీవు దేవుని ఆజ్ఞలకు లోబడితేనే నీ రాజ్యము స్థిరంగా ఉంటుంది, నీ కుటుంబం కూడా స్థిరంగా ఉంటుంది, లేకపోతే నీ రాజ్యాన్ని తీసేస్తాడు దేవుడని చెప్తాడనమాట. అయితే ఈ విషయాన్ని తెలుసుకున్న సొలొమోన్ ఏం చేస్తాడు, ఈ యెరోబామును చంపడానికి ప్రయత్నం చేస్తాడు. ప్రయత్నం చేయగానే ఈ సొలొమోన్ కుమారుడైన రెహబాము లేచి ఐగుప్తుకు ఈయన పారిపోతాడు. ఎందుకంటే సొలొమోన్ చంపాలని ట్రై చేస్తున్నాడు కదా, అందుకని వెంటనే ఐగుప్తుకు వెళ్ళిపోతాడు అనమాట. ఐగుప్తులే షీషోరాజు దగ్గర ఉండి సొలొమోన్ చనిపోయిన తర్వాత ఇతడు వస్తాడన్నమాట. అయితే సొలొమోన్ కుమారుడైన రెహబాము రాజుగా ఏర్పడతాడు. ఈ రెహబాము ఎప్పుడైతే రాజుగా ఏర్పడతాడో వీళ్ళందరూ ప్రజలందరూ కలిసి రాజు దగ్గరికి పోయి, అయ్యా మరి మీ డాడీ ఏమో మాకు చాలా పనులు పెట్టాడు, ట్యాక్సెస్ కూడా ఎక్కువ వేశాడు, చాలా పనులు ఎక్కువ చేశాడు, కష్టాలు కూడా ఎక్కువైపోయినాయి, మా పన్నుల భారాన్ని కొంచెం అంత తగ్గించు అని చెప్తాడు. అయితే ఈయన ఏం చేస్తాడు, మంచి తెలివిగల పనే చేస్తాడు. ఏం చేస్తాడంటే తన దగ్గర ఉన్న పెద్దవాళ్ళను పిలిచి అడుగుతాడు, సలహా అడుగుతాడు. అడిగితే అవును మంచిదే, నీ పేరు కూడా మంచిగా ఉంటుంది, నువ్వు చెయ్యని చెప్తాడు. చెప్పిన దానికి ఆయన వినకుండా మళ్ళీ ఏం చేస్తాడు, తన ఫ్రెండ్స్ని పిలుస్తాడనమాట. తను ఎక్కడ షెకెంలో ఉన్నటువంటి ఫ్రెండ్స్ని పిలిచి అడిగినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, వాటికి వ్యతిరేకంగా చెప్తాడనమాట. చెప్పినప్పుడు మళ్ళీ 3 రోజుల తర్వాత రమ్మనంటే ఈ 3 రోజుల తర్వాత మళ్ళీ ప్రజలందరూ కలిసి వెళ్ళినప్పుడు అతడు ఏమని చెప్తాడంటే, నా తండ్రి నడుము కంటే నా చిటికని వేలు ఎక్కువ బరువు ఉంటుంది. నడుము కంటే చిటికని వేలు బరువు ఉంటుందా చెప్పండి? అంటే అంత భారాన్ని మీ పైన వేస్తున్నా అని చెప్పిండనమాట. అయితే ఎప్పుడైతే ఈ మాట చెప్తాడో ఈ 10 గోత్రాల ప్రజలు ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతారు. అయితే ఉత్తర యెరోబామును రాజుగా పట్టాభిషేకము చేసేస్తారు. మొదటి రాజులు 12వ అధ్యాయము 20వ వచనంలో క్లియర్గా ఉంటుందన్నమాట. అయితే ఇతడు ఏం చేస్తాడు, 2 పట్టణాలు కట్టిస్తాడు. ఒకటేమో షెకెము, ఒకటేమో పెనియేలు పట్టణాలు. అయితే ఈ ప్రజలు బలులు అర్పించడానికి వారు క్రింది వైపుగా వచ్చి యెరూషలేము దేవాలయానికి వెళ్ళి అక్కడ ప్రార్థించడానికి బలులు అర్పించడానికి వెళ్ళేదనమాట. అయితే ఈ యెరోబాముకు కొంచెం భయం పట్టుకున్నది. ఎందుకంటే వీళ్ళకు ఒరిజినల్ రాజు రెహబాం కదా, వీళ్ళు అటు వెళ్తూ ఉంటే మళ్ళీ వాళ్ళ మనసు మారుతుందేమో, రెహబాంనే రాజుగా చేస్తారేమో, నన్ను తీసేస్తారేమో అన్న ఆలోచన వస్తుంది. దేవుడే పంపించిండు కదా, పంపించినప్పుడు అతను నమ్మాలి, కానీ నమ్మలేదు. అయితే ఏం చేస్తాడు, ఇతన్ని ఇట్లయితే కాదని చెప్పేసి బేతేలు నందు గానానందు ఏం చేస్తాడు, ఒక విగ్రహాలను తయారు చేస్తాడు. 2 బంగారు దూడలను తయారు చేస్తాడనమాట. అయితే ఇవి ఎట్లా ఉంటాయి అని అంటే యెరూషలేముకి వెళ్ళే ముందు స్టార్టింగ్లో ఇవి ఉంటాయి అన్నమాట. అంటే వాడికి అక్కడికి వెళ్ళకుండా ఉండడానికే ఇది ముందు కట్టిస్తాడు అనమాట. అయితే ఈ విధంగా అయితే వీళ్ళు కూడా ఏం చేస్తాడు,
మీ దేవుడు, మిమ్మల్ని గెలిపించిన దేవుడు, రప్పించిన దేవుడు ఎవరో కాదు, ఇవే మీరు పూజ చేయండి అని చెప్తాడు. అంటే విగ్రహారాధన స్టార్ట్ చేసింది ఎవరు? యరొబామే కదా. ఆ విధంగా చేయడం వల్ల ప్రజలందరూ కూడా వాటినే పూజిస్తూ ఉంటారనమాట. అంతేకాకుండా ఏం చేస్తాడు, ఒక బలిపీఠాన్ని కట్టి, లేవీయులు కదా చేసేది, లేవీయులు కాకుండా తానే ఒక రాజు వచ్చి బలి అర్పించడానికి సిద్ధపడతాడనమాట. అయితే తన కుమారుడు అబియా లేవీయులు తమ గ్రామాన్ని విడిచిపెట్టి యూదా యెరూషలేము ప్రాంతానికి వెళ్ళిపోతారు. ఎందుకంటే ఈయన చేసే పనులు వాళ్ళకు నచ్చలేదు. యెహోవా యూదా నుండి బేతేలుకు యరొబాముకు ఒక ప్రవక్తను పంపిస్తాడనమాట. పంపించి తను దేవుని చేత ఆజ్ఞాపించబడిన ప్రవక్త, అతని పేరు అహియా. అయితే ఇతను ఏం చేస్తాడు, యరొబాము దగ్గరికి వెళ్ళి ఒకటి హెచ్చరిస్తాడు. ఏమని? నీవు నీ వంశంలో పుట్టిన యెహోయా అనే ఒక శిశువు యాజకుడు అవుతాడు, నీవు కాదు బలులు అర్పించేది, నీవు బలులు అర్పించద్దు అని చెప్పినప్పుడు ఆ బలిపీఠము బద్దలైపోతుంది అనమాట. అప్పుడు ఆ యరొబాముకు చాలా కోపం వచ్చేసి వెంటనే అతన్ని పట్టుకోండి అని గట్టిగా అరిసి చెయ్యి చాపగానే చెయ్యి ఎండిపోతుంది అనమాట. తనకు తెలుసు ప్రవక్త చేసినని. వెంటనే రియలైజ్ అయిపోతాడు. పోయి ప్లీజ్ నా చెయ్యి మంచిగా చేయండి అని అంటాడనమాట. అప్పుడు మళ్ళీ ఆ ప్రవక్త ఏం చేస్తాడు, ప్రార్థించగానే చెయ్యి మంచిగా అయిపోతుంది. మొదటి రాజులు 13:7 ఉంటుంది. అయితే తర్వాత కూడా తన జీవితాన్ని సరిచేసుకోకుండా మళ్ళా సేమ్ పాపంలో పడిపోతూ ఉంటాడనమాట. ఒకరోజు తన కుమారుడు అబియా అనారోగ్యంతో పడి ఉంటాడు. అప్పుడు మళ్ళీ ఆయనకు గుర్తొస్తుంది, ఎవరు? అరే అహియా ఉన్నాడు కదా ప్రవక్త, నన్ను రాజుగా అవుతాడని చెప్పింది అతనే కదా. ఒక్కసారి ఏం చేస్తా, నువ్వు పో, ఒక 10 రొట్టెలు అప్పాలు చేసుకొని ముసుగేసుకొని పో, ఎందుకంటే ఆయన నిన్ను గుర్తుపట్టకుండా అని ఆయన భార్యకు చెప్తాడనమాట. ఆయన భార్య చెప్పిన మాట వినేసి ఆ విధంగా వెళ్తే ఆమె యొక్క అడుగుల సౌండ్ విని గుర్తుపట్టి యెహోవా నిన్ను జనముల నుంచి తీసేస్తాడని నీవు నీ భర్తకు చెప్పు. నిన్ను నాయకునిగా నియమిస్తే నీవు ఆయన ఆజ్ఞలకు లోబడక విగ్రహారాధనకు, ప్రజలందరికీ విగ్రహారాధనలు చేశావు కాబట్టి ఈ రాజ్యము నీ చేతుల నుంచి పోతుంది. ఇంకొకటి ఏంది, నీ కుమారులు కూడా మరణించేస్తారు. అప్పుడే ముందే చెప్పిండు కదా, నువ్వు ఆజ్ఞలకు లోబడి ఉంటే నీ రాజ్యము సుస్థిరంగా ఉంటుంది అన్నాడు, నీ కుటుంబము మంచిగా ఉంటుంది అన్నాడు. ఇప్పుడేమైంది, రాజ్యము పోతుందని చెప్తున్నాడు, నీ కుమారులు కూడా చనిపోతారు, కాకులు కుక్కలు తినివేస్తాయని చెప్పిండనమాట. నీవు నీ గృహానికి వెళ్ళగానే, సమీపంకు పోగానే నీ కుమారుడు చనిపోయాడన్న వార్త నీకు అందుతుంది అని చెప్తాడు. చెప్పగానే పాపం ఆమె తిరిగి ఇంటికి వస్తుంటే, ఇంటికి వచ్చి సమీపంగా వెళ్ళగానే తన కుమారుడు చనిపోయిండన్న వార్త వింటదన్నమాట. ఇంత జరిగినా కూడా తన జీవితాన్ని మార్చుకోడు. చూసారా పిల్లలు, కనీసం ఒక్కసారి 2 సార్లు అయినప్పుడు తను ఏం చేయాలి, మార్చుకోవాలి, దేవుని ఆజ్ఞలకు లోబడాలి, వెంటనే మోకాళ్ళుడి దేవుణ్ణి ప్రార్థన చేయాలి. కానీ ఇతడు మాత్రం మళ్ళీ అషేరా విగ్రహాన్నే పూజించడం, దాన్నే కొనసాగించడం, ఈ విధంగా చేశాడన్నమాట. ఇలా కొంతకాలానికి యూదా రాజ్యానికి రెహబాము కుమారుడు అబియా రాజుగా ఏర్పడతాడు. ఈ అబియా 4 లక్షల మంది సైన్యాన్ని తయారు చేస్తాడనమాట. ఈ యరొబాము 8 లక్షల సైన్యంతో యూదా రాజ్యానికి పైకి యుద్ధానికి వెళ్తాడనమాట. అబియా ఎఫ్రాయిం ప్రాంతంలో ఉన్న సెమ్రాన్ కొండ మీదకి ఎక్కేసి కొండపైకి ఎక్కి యరొబాము తోటి, ఇశ్రాయేలు ప్రజలతోటి నీకు ఏంటిది యుద్ధమా, నీకు ఉన్నారు కదా, నీకెవరున్నారు, విగ్రహాలు ఉన్నాయి కదా, వదిలేసి వచ్చిండు కదా, నిజమైన దేవుణ్ణి వదిలేసి వచ్చేసిండు, నీకు యుద్ధం చేస్తేనికి వచ్చినవా, నువ్వు గొప్ప సైన్యం, నీకు చాలా పెద్ద సైన్యం ఉన్నది కదా, నీకు బంగారు దూడలు ఉన్నాయి కదా అని అంటాడనమాట. అయితే ఈ అహరోను సంతతి వారైన యెహోవా యాజకులు లేవీలను తీసివేసినవు కదా నువ్వు, కానీ మా దగ్గర ఎవరున్నారు, యాజకులున్నారు, లేవీయులున్నారు, మరి ముఖ్యంగా యెహోవా దేవుడు మా వైపు ఉన్నాడు కాబట్టి, దేవుడు మాకే తోడై ఉన్నాడు కాబట్టి మాకు మేము దేవుడిని విసర్జించలేదు అని చెప్తారనమాట. అహరోను సంతతి వారు యెహోవాను సేవ చేసే యాజకులను లేవీయులను మాత్రం ఎప్పుడు
వదిలిపెట్టలేదన్నమాట. ఇశ్రాయేలు ప్రజలారా, దేవుడే మాకు తోడై ఉన్నాడు, అధిపతిగా ఉన్నాడు కాబట్టి మా పితరుల దేవుడైన యెహోవాతో యుద్ధం చేయకుడి. మీరు యుద్ధం చేస్తే ఏమవుతారు? ఓడిపోతారు. ఎందుకంటే మీరు విగ్రహారాధికులు. మాకు తోడుగా యెహోవా దేవుడు ఉన్నాడు కాబట్టి మీరు ఓడిపోతారని చెప్పినప్పుడు యరొబాము వారి సైన్యాన్ని కొంతమందిని వెనుకకు, ముందడికి, ఇటుపక్కకు, అటుపక్కకు చుట్టూ పెట్టేస్తాడనమాట. ఎంత పెట్టినా కూడా ఏమవుతుంది? దేవుడు ఏం చేసిండో వీరి యొక్క ప్రార్థన ఆలకించి దేవునికి లోబడిన విధానాన్ని బట్టి ఇశ్రాయేల్లో జయాన్ని, యూదాకి జయాన్ని అనుగ్రహిస్తాడు. వీరి యొక్క ప్రజలను, ఇశ్రాయేల్ ప్రజలను వారి చేతికి అప్పగిస్తాడు. ఈ విధంగా ఆయన విగ్రహారాధన చేసిన కారణంగా ఏమవుతుంది? ఈ యరొబాము దేవుడు మొత్తేస్తాడంటే చంపేస్తాడనమాట. ఆ విధంగా దేవుని చేతిలో చనిపోతాడు. ఇది మొట్టమొదటి రాజు. ఈయన 22 సంవత్సరాలు పరిపాలించాడు. రెండవ రాజు నాదాబు వస్తాడన్నమాట. విన్నరా పిల్లలు? మరి మనము ఎంత జాగ్రత్తగా ఉండాలి? విగ్రహారాధన ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదు. మన ఫ్రెండ్స్ ఉంటారు, ఇంటి ప్రక్క వాళ్ళు వీళ్ళు కూడా ఉంటారు, అక్కడ కూడా విగ్రహారాధన ఉంటుంది. అక్కడ చేసిన వాటిని కూడా మనము ముట్టుకోకూడదు, తీసుకోకూడదు కదా. మనకు ఎందుకంటే నిజమైన దేవుడు మన దేవుడు కాబట్టి, మన దేవుని పక్షాన మనం ఉన్నాం కాబట్టి, మన దేవుడు మన పక్షాన ఉన్నాడు కాబట్టి మనము దేవుణ్ణే స్తుతించాలి, దేవుణ్ణే ఆరాధించాలి. ఓకేనా పిల్లలు? సరే, ఈ కంటత వాక్యం చూడండి ఒక్కసారి. సామెతలు 15వ అధ్యాయము 2వ వచనం. నేను చెప్తుంటే మీరు చెప్పండి. జ్ఞానుల నాలుక మనోహరమైన జ్ఞానాంశములు పలుకును, బుద్ధిహీనుల నోరు మూఢవాక్యములు కుమ్మరించును. మళ్ళీ చెప్పండి. జ్ఞానుల నాలుక మనోహరమైన జ్ఞానాంశములు పలుకును కదా, మంచి జ్ఞానవంతమైన మాటలు పలుకుతాయి. అదే బుద్ధిహీనుల నోరు మూఢవాక్యములు కుమ్మరించును కదా. మరి మనం జ్ఞానవంతులుగా ఉందామా లేకుంటే బుద్ధిహీనులుగా ఉందామా? చెప్పండి. జ్ఞానవంతులుగా ఉందాం. వెరీ గుడ్. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి. పరిశుద్ధం అని పరమదూతలతో సదాకాలం పొగడబడుచున్న మా యొక్క పరలోకపు తండ్రి, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించున్నాం. అయ్యా, మీరు మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి నీకు వందనాలు చెల్లించున్నాం. నాయనా, మేము యరొబాము వలె నాయనా విగ్రహారాధనకు లోను కాకుండా నాయనా సజీవుడవైన దేవుడవైన నిన్ను మాత్రమే మేము ప్రార్థించులాగున, నీకు మాదిరికరంగా నాయనా మేము అందరము నాయన నడుచుకొనులాగున నాయన నీ ఆత్మను కృమ్మరించి మీరు పిల్లలలో మాలో ఉండి నాయన నడిపించమని నాయన మరి ఒక వారము మేము ఈ విధంగా కలుసుకొని నాయన ప్రార్థించే మహా గొప్ప భాగ్యాన్ని అనుగ్రహించమని యేసయ్య నామమున వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. जहाँ पे सुखदाई झरने
से मुझको छुड़ाता है। ओ यीशु है सच्चा दरिया, उसकी हम भेड़े हैं, हरी चराइयों में हमें चराता है। हमको किसी का अब
Praise the Lord, everyone. Today's missionary lesson is about David Livingstone. David Livingstone was born on 19th March 1813 in County, Scotland. David Livingstone was born to Neil Livingstone and Agnes, where his father Neil is a Sunday school teacher. Hence, David also grown in God's work, where at his very little age of 10 years, David Livingstone worked in a cotton mill factory as a worker due to his family's poor condition, but he always put his hope and faith in God, and his ambition is to become a doctor. Where in 1832, David Livingstone joined Glasgow University in Scotland, and he completed his course of, and achieved his doctorate in September 1839, where he is now officially a medical doctor. And he also wanted to be a missionary. Since then, on September 1839, he joined the London Mission Society to go and serve the Lord as a missionary. His biggest dream to go to the country of China and to serve the Lord. But to his utter disappointment, the country of China is facing a most cruel war in the history known as Opium War, which started in year 1839. So his dream shattered to go to China. But God also gave him another chance, where in 1840 there was a man called Robert Moffat who works as a missionary in South Africa, came to London and explained the situation of the African continent, where since then it laid a burden in David Livingstone's heart to go and serve the Lord in the continent of Africa, which is known as the Dark Continent, because no one knows what is there in Africa. David Livingstone boldly took his step and traveled to Africa. It took him 5 long years to reach Africa, and on 1845, David Livingstone set his first step in present South Africa, where he also met Robert Moffat and married his elder daughter Mary Moffat, where they both served the Lord. David Livingstone started to preach the word of God in the regions of Africa, where he preached the word of God to many tribes. They are cruel people and they were also cannibals, where many times they tried to attack David and eat him, but God rescued him. But still, he continued to serve the Lord, and he continued to share the word of God to many people in Africa. Not only that, David Livingstone is a doctor, where he started to serve the people through his doctor profession. He also gave them education, and he helped them to cure fevers and other diseases, etc. David is also excited about nature, and the world's biggest river, the Nile River, is situated in Africa, where David used to follow the river to explore the Africa, where David started from South Africa and went back to the north of the Africa, where he became an explorer. Not only that, he found a great waterfall which is in the river of Zambezi, where David Livingstone called the waterfalls as Victoria Waterfalls, which is the greatest and biggest waterfalls in the whole world. Not only that, David Livingstone fought against the slavery in Africa, where he also freed and rescued many slaves in the continent. David Livingstone was firing at a lion to save himself. While he is reloading his gun, the lion sprang up and ate away David's left arm. He lost major parts of his muscle and had a broken bone. Another day, a poisonous snake known as black mamba struck David Livingstone's left leg. Since that day, both of his left arm and left leg stopped working. Even though he used to ride a buffalo and go to many different places and preach the word of God, David never stopped. In the year
1862, his wife Mary Moffat was also dead, but David Livingstone never gave. He started to preach the word of God more and more, where his condition became very severe that one day an thorn pierced his left eye. Now he lost left eye, left leg, left hand, but he didn't stop preaching the word of God. And people used to carry him in a bed so that he can go and preach the word of God. He never gave up on the God's work, where he traveled 2,600 miles. That's equals to 4,200 kilometers, and he traveled 13 different countries in the continent of Africa to preach the word of God. And on 1st May 1874, where he woke up early in the morning, rolled back from his bed, kneeled and prayed, and left his last breath. And people didn't notice until it was evening. They thought David was praying, and David was finally dead. Where two people known as Chuku and Susi carried David 1,600 kilometers to the shore of Indian Ocean so that they can take him to the London, where his heart was buried in Africa and his body was buried in Westminster Bakeway at London. David never gave up on God's ministry, even though he was in such a dramatic situation. David still served the Lord more and more. Look at his persistence. Are you willing to serve the Lord as David Livingstone did? Serve the Lord even though you have troubles. May God add his blessings. Amen. Thank you. ఓకే చిల్డ్రన్, మరి సింగ్ సాంగ్ సెషన్లో పాటలు పాడినటువంటి బిడ్డలను దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. మరి చక్కటి వాక్య పరిచర్య చేసినటువంటి ప్రసన్నలత సండే స్కూల్ టీచర్కి మరియు తరుణ్ పాలన్నకు నేను నా హృదయపూర్వక థ్యాంక్స్ చెప్తున్నాను. ఆ బిడ్డలను దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. అంతేకాకుండా సింగ్ సాంగ్ సెషన్లో పార్టిసిపేట్ చేసిన ఒక్కొక్క బిడ్డను దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. మరి ఒకసారి ఈరోజు క్రొత్తగా ఫస్ట్ టైం మన సండే స్కూల్లో పార్టిసిపేట్ చేసిన ప్రతి చిన్న బిడ్డను దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. బిడ్డలారా, మీరు ఇదే రీతిగా ఎవ్రీ సండే ఇదే టైంకి మీరు సండే స్కూల్లో పార్టిసిపేట్ చేయాలి. మరి ఎస్పెషల్లీ పేరెంట్స్కు కూడా నేను థ్యాంక్స్ చెప్తున్నాను. మీ తల్లిదండ్రులకు ప్రత్యేకంగా నా థ్యాంక్స్. గాడ్ బ్లెస్ యూ ఆల్. మరి మనము కళ్ళు మూసుకున్నట్లయితే దేవుడు ఈ దినమంతా ఈ యొక్క సండే స్కూల్ కార్యక్రమం అంతటిలో కూడా మనతో ఉన్న దేవునికి నేను వందనాలు చెల్లిస్తూ మరి ప్రార్థన, పరలోక ప్రార్థన, వందనాలు వేస్తూ ఈనాటి సండే స్కూల్ కార్యక్రమాన్ని ముగించుకుందామా? ఓకే, క్లోజ్ యువర్ ఐస్ ప్లీజ్. ఓకే. దీన దయాళుడమైన మా ప్రభువ యేసుక్రీస్తు ప్రభువ, శక్తిమంతుడా, బలశౌర్యము గల దేవ, నీకు వేలాది కోట్లాది కృతజ్ఞతలయ్యా. నీతి సూర్యుడా, నిందారహితుడా, పరమ పావనుడా, పవిత్రుడా, నీకు వందనాలయ్యా. ప్రేమ గల దేవ, మా స్తుతి పాత్రుడా, నీకు వేలాది కోట్లాది కృతజ్ఞతలయ్యా. బలశౌర్యము గల దేవ, పరాక్రమము గల దేవ, మహోన్నతుడా, నీకు వందనములు. అగ్నిజ్వాలల వంటి కన్నులు కలవాడా, అపరంజిని పోలిన పాదములు కలవాడా, నీ బంగారు పాదములకే వేలాది కోట్లాది కృతజ్ఞతలయ్యా. నువ్వు మా పట్ల చూపిన ప్రేమ కొరకై, దయ కొరకై, దీవెనల కొరకై, అద్భుత క్రియల కొరకై, ఆశ్చర్య కార్యముల కొరకై రాజా, నీ బంగారు పాదములకే వేలాది కోట్లాది కృతజ్ఞతలయ్యా. మరి మా బిడ్డలందరినీ దీవిస్తున్నావు. వారి ప్రభు ఆ యొక్క వైరస్ నుంచి వారిని కాపాడుచున్నావు ప్రభు, నీకు వందనములు. బిడ్డలు స్కూల్కి వెళుతుండగా నా తండ్రి నీ కృప వారికి అనుగ్రహించండి. ఏ బిడ్డ కూడా వైరస్కి గురి కాకుండా కాపాడమని వేడుకొంచున్నాము. కొంతమంది థర్డ్ వేవ్ వస్తుందని కొంతమంది అంటున్నారు, రావటం లేదని కొంతమంది అంటున్నారు. కానీ అది నీ స్వాధీనంలో ఉంది నాయన. నీ కాపుదలలో మమ్మల్ని భద్రపరిచినప్పుడు ఏ తెగులు కూడా మా గుడారాన్ని సమీపించదు. ఈ సమయంన ఏ గృహంలో ప్రభు అనారోగ్యంతో బాధపడుచున్నారో వారందరికీ సహాయం దయచేయి ప్రభువా.
ఫినాన్షియల్ ప్రాబ్లమ్సే బాధపడుచున్నారు ప్రభు, వారికి సహాయం అనుగ్రహించండి నాయన. ఇదిగో నా తండ్రి, మా కొరకై ప్రార్థిస్తున్న ఒక్కొక్క బిడను నిమిత్తమై నీకు స్తోత్రం చెల్లిస్తూ వారిని దీవించి ఆశీర్వదించండి. ఇదిగో నాయన, మరి పార్టిసిపేట్ చేసిన బిడ్డల కొరకై ప్రార్థన చేయించున్నాము. చక్కగా ప్రతి గానములచే ప్రభు నిన్ను స్తుతించారు ప్రభు, నీకు వందనాలు. ఆ బిడ్డలను దీవించండి. వాక్య పరిచర్య చేసినటువంటి ప్రసన్నత సండే స్కూల్ టీచర్ని కూడా దీవించి ఆశీర్వదించండి. మరి మిషనరీ స్టోరీ చెప్పిన తరుణ్ పాల్ నిమిత్తమై నీకు స్తోత్రాలయ్యా. ఆ బిడ్డను, ఆ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించి అందరినీ కూడా ఆయురారోగ్యములతో బలపరచండి. మరి మాకు సహాయపడుచున్నటువంటి టెక్నికల్ టీం నిమిత్తమై నీకు స్తోత్రం చెల్లిస్తున్నాము. ఇదిగో నాయనా, ఈ యొక్క వాక్యపు వెలుగులో ప్రభు బిడ్డలు పెరుగుచుండగా నాయన జ్ఞానమందును వయస్సునందును దేవుని దయందును మనుష్యుల దయందును వర్ధిల్లులాగున దీవించండి. ఆ కుటుంబాలను ఆశీర్వదించమని గోజాడుచున్నాం నాయన, మొరపెట్టుకుంటున్నాం నా దేవ. ఇంకా ప్రభు ఎంతమంది అనారోగ్యంగా ఉన్నారో వారందరికీ కూడా నెమ్మదిని స్వస్థతను దయచేయమని గోజాడుచున్నాము, మొరపెట్టుకుంటున్నాము. ఇదిగో ప్రభు, మరి ఒకసారి ఈ యొక్క సండే స్కూల్ ఆది అంతం వరకు నీ యాజమాన్యం అనుగ్రహించి నడిపించినందులకై, నీ ఆశీర్వాదాలను మాకు అనుగ్రహించినందులకై, నీ బంగారు పాదములకి వేలాది కోట్లాది కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లిస్తూ యేసుక్రీస్తు దివ్య నామాన ఈ ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు ఎలాగో అలాగే భూమి యందు నెరవేరునుగాక. మాకు కావలసిన ఆహారం నేడు మాకు దయచేయము. మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారం మా రుణములను క్షమించుము. మమ్ము శోధనలోనికి తేక కీడు నుండి తప్పించుము. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరము నీవయున్నవి తండ్రి, ఆమేన్. Okay children, hope you have enjoyed this Sunday school program. ప్లీజ్ మీరు కంటిన్యూగా ఈ యొక్క ప్రోగ్రాంలో పాలు పంపులు పొందవలసిందిగా నేను మనవి చేస్తున్నాను. మరి ఒకసారి మీ అందరికీ కూడా నేను థ్యాంక్స్ చెప్తూ నా బ్లెస్సింగ్స్ మీ అందరికీ కూడా ఇస్తున్నాను. ప్రతినిత్యము దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. మరి మీరు ప్రార్థనలోనే కంటిన్యూగా ప్రార్థన చేయాలి, బైబిల్ చదువుకోవాలి, ప్రార్థన చేసుకోవాలి, టీచర్స్ చెప్పినటువంటి కథలు వాక్యాలు జ్ఞాపకం ఉంచుకోవాలి. అంతేకాకుండా మీలాంటి చిన్న పిల్లల కోసం కూడా ప్రార్థన చేయండి నాన్న, సరేనా? మరి మా టీచర్స్ కోసము, సండే స్కూల్ సూపరింటెండెంట్ కోసం కూడా మీరు ప్రార్థన చేయాలి. ఇంకా మీకు ప్రేయర్ రిక్వెస్ట్ ఏమైనా ఉంటే క్రింద నంబర్ ఉంటుంది, దానికి మీరు మీ యొక్క ప్రాబ్లం చెప్పినట్లయితే ఎవ్రీ సాటర్డే మేము సండే స్కూల్ టీచర్స్ని ప్రేయర్ చేస్తాము. మరి దేవుడు ఈ యొక్క సండే స్కూల్ని మీ జీవితంలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. థ్యాంక్ యూ.